ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు. ముందే చెప్పాం. మన దగ్గర ఉన్న బడ్జెట్స్‌లో క్యారవాన్‌లు అవన్నీ అవ్వమని. వాళ్ళు ఊర్లోనే ఉండి ఒక ఇల్లు తీసుకొని అక్కడే మొత్తం పర్టిక్యులర్‌గా అమ్మాయిలందరికీ థాంక్ యూ సో మచ్. మీరు మీ కంఫర్ట్స్ అన్నీ వదిలేసి అంత బాగా ఉన్నందుకు. అలాగే టెక్నీషియన్స్ ముందుగా వంశీ గురించి మాట్లాడాలి. ఎక్కడ తమ్ముడు వంశీ? అన్నా నేను చాలా హానెస్ట్‌గా చెప్తున్నానన్న. ఈ కుర్రోడు దొరకడన్న. చిత్త చిత్తగ కొట్టేసాడు. ఐయామ్ ని నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత వంశీని కలిసి అసలు ఏంటి వంశీ అని అంటే, మనోడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడో నాకు తెలీల. నాకే ఆశ్చర్యమండి. ఈ సినిమాలో డీఓపీగా చేసిన అక్షయ్ బ్రో గాని, మనోడు లిరిసిస్ట్ సనారే గాని, ఇన్ని రోజులు ఈళ్ళు ఏంటి అసలు ఇంత టాలెంట్ ఏంటి? నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఐయామ్ ష్యూర్ మీ అందరికి చాలా అంటే చాలా మంచి కెరియర్ ఉంది. థాంక్ యూ. ఇంకా మా టీమ్ గురించి తర్వాత మాట్లాడతానండి. ముని, నీకు చాలా మంచి జరగాలి ముని. మనోడు అన్నట్టే చాలా నిజంగా పాపము ఎప్పుడు ఆఫీస్‌లోనే ఉంటాడు. ఏ పండగ జరిగినా ఇంటికెళ్ళడు. "ఏముంది ముని ఎళ్ళేసిరా లైఫ్‌లో సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు వస్తాయి. సరే కొడతాంలే నిదానంగా కొడతాంలే" అని చెప్పి "ఊరికెళ్ళవా? అమ్మని కలవవా?" అది ఇది అంటే, "లేదు సార్ ఇంట్లో పరిస్థితి కాదు. నేను ఎళ్ళనని" చెప్పి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంటికెళ్ళనని కూర్చున్నాడు. అది నాకు పెద్ద ప్రెషర్ అయిపోయింది ఎప్పుడు రిలీజ్ చేయాలి ఈ సినిమానని. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి నీకు మంచి పేరు రావాలి. ఫ్యామిలీ బాగుండాలి హ్యాపీగా. మీ అందరికీ థ్యాంక్ యూ అన్న. చాలా ఓపికగా ఉన్నారు. సారీ మీ టైం ఏదన్నా చిన్న కిల్ అయింటే ఎందుకంటే కొత్తోళ్ళందరూ వాళ్ళేదో మాట్లాడాలని ఉంటది కదా! తలా 1 మినిట్ టైం తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెంట్‌గా ఉన్నందుకు. ఆహ్, ఇంక మిగిలినోళ్ళ అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన తేజ బ్రో గురించి మాట్లాడాలి. హి ఈజ్ మై ఫ్రెండ్. తనకిలా ఒకటి చేస్తున్నాం అనగానే నేను పార్ట్ అన్నాడు. తను యూఎస్‌లో ఉంటాడు. ఖచ్చితంగా హీల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక మంచి సినిమా తను పార్ట్ అయినందుకు. అలాగే సాయి, ఇందాక సాయిది మాది నా ఫస్ట్ సినిమా లాక్‌డౌన్‌లో ఏదో అలా ఒకరోజు మనోడు చెప్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఒకరోజు చిన్నగా అలా వాకింగ్‌కెళ్తున్నప్పుడు "ఏమవుదాం అనుకుంటున్నావు సాయి" అంటే "నా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను" అప్పటికేదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాడు. మనోడు కెమెరా అసిస్టెంట్‌గా అది ఇది ఉండేవాడు. ఇంక సరే ప్రొడక్షన్‌లో ఏదో మనకు వీలైన బడ్జెట్‌లో ఏదో చేద్దామని చిన్న ప్రయత్నమైనప్పుడు సినిమా అంతా అయిపోయింది. హీరోగా ఎవరిని పెడదామని థాట్ వచ్చినప్పుడు మా వోళ్ళందరూ ఉంటది కదా! ఇంకా బిజినెస్ గాని, అది గాని వీళ్ళని పెడితే అది అవుతామో, వీళ్ళని పెడితే అది అవుతదేమో అని. నేను ఫస్ట్ ఒకటే అనుకున్నాను. ఆహ్, నాకు తెలుసు ఆ ప్రెషర్ అంటే ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ప్రెషర్ నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకు నా సినిమాలు ఎక్కడే గాని కమర్షియల్ యాస్పెక్ట్‌కి ఇన్ని రోజుల నుంచి అంటే ఒక అబ్బాయి ఒక కెమెరా అసిస్టెంట్‌గా ఎంత తపన పడుతున్నాడో, తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ కానీ, ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల రోల్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఎవరో ఎందుకు మన